మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదన్నారు. ఎలాంటి ధర్నాలు నిర్వహించకూడదన్నారు పోలీసులు. అందరం రమ్మన్నాను కదా, మరి మీరు చెప్పిన సంగతి అలా చెప్పి పంపించారు. మీకు చెబితే వెళ్ళరు కదా, ఏముంది ఉంది జనం లేదు. ఇక్కడ 5 బాక్సెస్లో మనం చూస్తున్నాం. అది ఏపీలో వైసీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ, డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ ఈ ధర్నాలు చూస్తున్నాం. వైజాగ్లో అటు ఈ ధర్నాలకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి ర్యాలీలకు ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. ముందుగానే నాయకులకు నోటీసులు ఇచ్చారు. ధర్నాలు ర్యాలీల్లో పాల్గొనకూడదు, రోడ్ల మీదకి రావద్దు, గుమిగూడొద్దు అని చెప్పేసి. సో ఎవరైనా వస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారు, లేదా ఇళ్లకు తరలిస్తున్నారు, లేదా ఎవరైనా ప్రయాణిస్తుంటే వారిని అడ్డుకుంటున్నారు. ఇది ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న ప్రస్తుత ఘటన. ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ ఏం జరిగిందో. వైజాగ్లో మాజీ ఎమ్మెల్యే కేకే రాజు నిరసనలు వ్యక్తం చేస్తుంటే అరెస్ట్ చేశారు పోలీసులు. అటు తాడిపత్రిలో పెద్దారెడ్డి ర్యాలీపై నిషేధం విధించారు. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసి కేతిరెడ్డి పెద్దారెడ్డిని కలవడానికి మద్దతు తెలపడానికి అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయనతో పాటు అనంత వెంకటరామిరెడ్డి తాడిపత్రి వెళ్లారు. అయితే ఈ క్రమంలో వారిని అడ్డుకున్నారు పోలీసులు, తాడిపత్రి వెళ్లకుండా. ఇటు విజయవాడలో రోడ్డుపై బైఠాయించారు మల్లాది విష్ణు. ర్యాలీకి పర్మిషన్ లేదంటూ కొడాలి నానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.